హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా స్వాల్. నేను లతా రంగనాథ్. ఇవాళ క్రిస్మస్ రోజు మంచి వ్లాగ్ అండి, నాన్ వెజ్ వ్లాగ్. నేనైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ ముందర సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందర మంచి క్రిస్మస్ ట్రీ అయితే డెకరేషన్ చేసి పెట్టారు. ఆ చిన్న క్లిప్ తీసి పెడుతున్నాను, మీకు చూస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. మంచి చేసి పెట్టారు. పిల్లలు అందరూ వచ్చి సెల్ఫీలు వీడియోస్ తీసుకుంటున్నారు. ఒక షార్ట్ కూడా తీసి పెట్టాను నేను, అది ఈవినింగ్ వస్తుంది. మంచి డెకరేషన్ చేశారు కదా. శాంతాకాదు కూడా పక్కన ఉన్నాడు అక్కడ అటువైపు. ఓకే, మనం నాన్ వెజ్ వ్లాగ్లోకి వచ్చేద్దాం. మొత్తం ఫ్రై చేశానండి. చికెన్ లెగ్ పీసులు, చికెన్ 65, నెక్స్ట్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కర్రీ. అంటే మా ఇంటికి రిలేటివ్స్, మా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేశాను. మటన్ గ్రేవీ అండి ఇది. ఎగ్స్ కర్రీ, చికెన్ 65, మటన్ గ్రేవీ. అంటే మనకు చికెన్ చిల్లీ చికెన్ కూడా చేశాను. అది కొంచెం గ్రేవీ తక్కువ ఉంటుంది కాబట్టి మటన్కి గ్రేవీ ఎక్కువ చేశాను అనమాట. ఎటువంటి మసాలాలు లేకుండా చేస్తానండి నేను మటన్లో. చికెన్ కూడా అంతే, స్పైసీగా ఉంటుంది, ప్లస్ మసాలాలు ఉండవు. చక్కగా ఎన్ని పూటైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది చిల్లీ చికెన్ అండి. అంటే చికెన్ 65 చేసి మళ్ళీ కర్రీలాగా చేస్తాను అనమాట. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, మా పిల్లలకి చాలా ఇష్టం. అయితే కొన్ని ఫ్రై పీసులు కూడా తీసి పెట్టి మళ్ళీ కర్రీ చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు చేసినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి. చిల్లీ చికెన్ అని. మసాలాలు ఏమి ఉండదండి. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అంతే. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అండి, రెడీ చేస్తున్నా. ఇంకా రైస్ వేయలేదు, వాటర్ బాయిల్ అవుతుంది. దీంట్లో కూడా కొంచెం ధనియా పౌడరు, లవంగా, ఇలాచి, చెక్క మాత్రమే వేస్తాను, ఇంకేం వేయను. వైట్ రైస్ కూడా మా వారు తినారని ఫ్రైడ్ రైస్, వైట్ రైస్ కూడా చేశాను. బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇంకా తింటారు పిల్లలు అన్నట్లు మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసి పెట్టాను. కర్రీ వేరు, మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ కూడా వేరు. మళ్ళీ స్వీట్ నాన్ వెజ్కి స్వీట్ కూడా ఉంటే బాగుంటుందని గులాబ్ జామ్ అయితే చేశాను. ఇవి కూడా బెల్లంతో చేశాను. ఆల్రెడీ నాకు ఒక వీడియో ఉందండి, బెల్లం గులాబ్ జామున్, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఇంట్లో. మా వ్లాగ్ ఎలా ఉందో ఒకసారి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. 3 minutes పైన ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. కంపల్సరీ స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.